రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి టూర్ కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాలు వెల్లువలా వస్తారనేది మరొకసారి ప్రూవ్ అయింది. అనవసరంగా ఆంక్షలు పెట్టి నిబంధనలు పెట్టి పోలీసు వ్యవస్థ లేదంటే ఈ ప్రభుత్వం అబాస్ పాలవటం కంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి బందోబస్తు కల్పిస్తూ స్వేచ్ఛగా ప్రజలను కలిసేటటువంటి అవకాశం కల్పిస్తే కనీసం ఈ ప్రభుత్వానికి కొద్ది గొప్ప సిగ్గెట్టు లేదు కాబట్టి ఈసారి కొంచెం సిగ్గు తెచ్చుకున్నారు అనేటటువంటి అభిప్రాయం అన్న ప్రజల్లో కలిగింది. లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 40% ఓటింగ్ కలిగినటువంటి వ్యక్తిగా మొన్నటి ఎన్నికల్లో ఏదైతే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా 40% సింగిల్ గా తెచ్చుకున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన పర్యటనకు వస్తా అన్నప్పుడు ఆయన జెడ్+ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పర్యటనలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం 18 నిబంధనలు పెడుతున్నాం. 10 కారుల్లోనే వెళ్ళాలి, 11వ కారు వస్తే వాటిని సీజ్ చేస్తాం. సాక్షాత్తు డీజీపీ, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఒకళ్ళు ఉన్నారన్న సంగతి మనం ఎప్పుడో మర్చిపోయాం. ఎందుకంటే ఈ 16 నెలల కాలంలో డీజీపీ అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారని ఎప్పుడు కూడా మనకు బయట కనపడినటువంటి దాఖలాలు లేవు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఏదైనా నిన్నంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన కాబట్టి ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి గీత దాటితే చర్యలు తీసుకుంటాం, ఈ వెహికల్స్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 18 నిబంధనలు పెట్టాం. 18 కాకపోతే మీ 1800 పెట్టుకోండి, ఎవరికేంటి? అక్కడ వస్తుంది ఎవరు? అదేమన్నా సినిమా షూటింగ్కి వస్తున్నారా? లేదంటే ఓజీ అని ఇట్లా గన్న కొట్టుకోనో లేదంటే ఇట్లా ఏమన్నా కత్తి పట్టుకోనో షో చేయడానికి ఏమన్నా వస్తున్నారా? అక్కడ ఉన్నది ప్రజానాయకుడు, ఆయన పేరే జగన్. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఆయన ట్యాగ్ లైన్. ఆయన మీరు ఆపాలనుకుంటే ఎక్కడైంది? మీరు అన్నారు కదా 10 వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఎక్కడెక్కడ జాయిన్ అయ్యాయో తెలియదు. మీరు అన్న ఏదైతే 100 మంది ఉండాలో 200 మంది ఉండాలో ఎక్కువ మంది రాకూడదంటే దారి పొడవునా 60 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో 6 గంటల సమయం పట్టింది. అంటే గంటకు 10 కిలోమీటర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అంతమంది అక్కడ వెయిట్ చేశారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పారనేది మీకు కనపడుతున్నటువంటి విజువల్స్ లోనే కనపడతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం వచ్చింది. దాన్ని మీరు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్పిస్తే కనీసం కొద్ది గొప్ప గౌరవం అన్న మీకు ఏడ్చేది కదా. ఈసారి అన్న అటువంటివి తీసుకోమని చెబుతా ఉన్నాం. మీరు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా, ఎప్పుడు పెట్టినా, ఎలా పెట్టినా అన్న వస్తాడు. అన్న వస్తే జనం అలానే వస్తారనేది ఇది మాత్రం ఫిక్స్. వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం అక్కడ క్రౌడ్ ఎంత ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారో, ఎన్ని ఆంక్షలు విధిస్తుంటుంటే ప్రజలు అంతగా తరలి వస్తున్నారు అనేది ఏపీలో వినిపిస్తున్న మాటగా చూస్తూ ఉన్న నేపథ్యంలో ఎందుకో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అంత ఎఫెక్టివ్గా లేవు. ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ వెళ్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకి చెప్పడంలో, దానివల్ల ఎలా నష్టపోతారు, ఎందుకు నష్టపోతారు అనేది ప్రజలకు వివరించి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అనేది ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్న మాట. మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్కి సంబంధించి? లేదంటే ఇప్పుడు మనల్ని ఎవరు ఆపేది? చెప్పులు తీసుకొని దంతాం, పేకలు విసిగి చంపేస్తాం, పేక నలిపి చంపేస్తాం, కారు మీద ఎక్కి డాన్స్ చేసి వెళ్తాం, సీట్లు పరాపరా కోయండి, అదేంటి బైక్ సైలెన్సర్లు తీసి మీరేంటో చూపించండి, ఇట్లా మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుందంటే అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాదు, చేయలేడు కూడా. ఎందుకంటే మనల్ని ఎవరు రాపేది? కొట్టేసేయండిరా, ఎవర్రా అసలు మీకు కులం ఫీలింగ్ లేదా? మీకు ఎటు మత భావం లేదా? లేదంటే మీకు ఎటు ఈ రాష్ట్రం అనే భావం లేదా? చంపేయండిరా, పేకలు నొక్కేయండిరా, మోకాల మీద కూర్చోబెడతా, తిత్తి దేపుతా, ఇట్లాంటి ఇలాంటిలో ఒక్కవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాదు. అది ఎఫెక్టివ్ గా లేదంటే ఎట్లా? నిన్నది సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఏంటి మెడికల్ కాలేజీ, హాస్పిటల్. ఏంటి హాస్పిటల్ అంటే అత్యాధునిక దేవాలయం. ఒక డాక్టర్ని మనం ఈరోజు దేవుడిగా చూస్తాం. అలాంటి వందలాది మంది డాక్టర్లు అక్కడ ఏదైతే మన ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఒక దేవాలయంగా ఉండేటటువంటి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ ధర్మాసుపత్రి, అలాంటి ధర్మాసుపత్రిని ప్రభుత్వంలోంచి తీసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ వందలాది మంది డాక్టర్లని ప్రతి సంవత్సరం తయారు చేసేటటువంటి దేవాలయం ఆ మెడికల్ కాలేజీ. అలాంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ఈ బిల్డింగ్ ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది, మిగిలిన కూడా ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కన్స్ట్రక్షన్ చేసినా కూడా పూర్తి అయిపోద్ది, దీన్ని దయచేసి ప్రైవేటీకరణకి ఇవ్వద్దని చెప్పేటటువంటి కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ అంశం మీద
అనేక సందర్భాల్లో ప్రెస్ ముందు అడ్రస్ చేస్తున్నాను. కానీ నిన్న మీరు అక్కడ చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం ఆ మెడికల్ కాలేజ్ చూపించడం కోసం వచ్చారు, అక్కడ ఏదో బహిరంగ సభ పెట్టో ఇంకోటి పెట్టో కాదు, ఇక్కడ మెడికల్ కాలేజ్ లేదని చెప్పి సాక్షాత్తు స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి వ్యక్తి దీనికి జీవో ఉందా, అసలు ఇక్కడ కాలేజ్ ఉందా అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి అయ్యా స్పీకర్ గారు, ఇదిగో జీవో, ఇదిగో నేను నిలబడింది వెనకాల మీకు కాలేజీ కనపడుతుంది చూడండి అని చెప్పి ప్రశ్న అడ్రస్ చేస్తూ ఈ ఆధునిక దేవాలయాల్ని ప్రైవేటీకరణ చేయటం అనేది అత్యంత ఘోరం, నేరం. ఎందుకంటే వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి ఆ హాస్పిటల్, ఆ దేవాలయాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి ప్రజల రక్తాన్ని పీల్చేటటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి క్లియర్ గా చెప్పారు. దాంట్లో రెచ్చగొట్టడం ఇంకోటి అట్లాంటిది లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు, అంటే జగన్ గారు ఏంటో ఇంకా అగ్రెసివ్ గా మాట్లాడాలి, కొడతాం అట్లాంటివి ఆయన మీరు అనుకున్నా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లోనే ఉంటారు ఎప్పుడు. సో ఆయన చెప్పాలని అనుకున్నాన్ని సూటిగా స్పష్టంగా సింప్లిఫై చేసి చెప్తారు అంతే. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్తారు ఆ అవసరం అయితే. అంతమించి వాళ్ళు అనుకున్న విధంగా మాట్లాడలేదు, ఈ ప్రభుత్వాన్ని తిట్టాలి, లేదంటే చంద్రబాబు నాయుడు మనిషి పట్టుకే పుట్టావా, లేదంటే ఇంకేంది నువ్వు 420 ఇది కాదు కదా నిన్న అంశం. అది వచ్చినప్పుడు మాట్లాడతాం. కల్తీ మధ్యంలో 420 ఎట్లా అయ్యాడు అన్ని నెక్స్ట్ టాపిక్ లో వచ్చినప్పుడు జగన్ గారు మాట్లాడతారు. సార్ అప్పుడు దాకా ఈ స్పీచ్ వింటూ ఏదైతే ఆ ప్రత్యర్థుల్ని కొంచెం ఆనందపడమని చెబుతాము. అండ్ ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకి సంబంధించి పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నాము, దీనివల్ల ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, పెరుగుతుంది అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరేమంటారు? అంటే మెడికల్ కాలేజెస్ ఏవైతే ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి, నష్టాలు ఏంటి, మీరేమంటారు? ఇప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. చాలా బాగా అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ముఖ్యమంత్రిని ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టండి, ఉప ముఖ్యమంత్రిని ఇంకో ప్రైవేట్ అడిగి తాకట్టు పెట్టండి, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇంకో ప్రైవేట్ అడిగి తాకట్టు పెట్టండి, 22 మంది మంత్రులు కేబినెట్ క్రిమినల్స్ గా ఉన్నారు వాళ్ళని కొంతమందికి తాకట్టు పెట్టండి. ఏంటండి ఇది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బాగుండదని ఎవరు అంటారులే, ఇక్కడ ప్రజలని పీలుస్తారంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి మనం వెళ్ళాం, ఓపీ ఫ్రీ, అంటే మనం టెస్ట్ చేయడానికి ₹1 తీసుకోరు, బ్లడ్ టెస్ట్ ఫ్రీ, బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ఫ్రీ, ఎక్స్రే ఫ్రీ, సిటీ స్కాన్ ఫ్రీ, ఎంఆర్ స్కాన్ ఫ్రీ, ఏది ఉన్నా ఫ్రీ ప్రభుత్వ హాస్పిటల్లో. డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, ఏదైతే అన్ని ఏ టెస్టులు ఉన్నా అన్ని ఫ్రీ. ఏదైతే మనకు కావాల్సినటువంటి మనం ఏం టెస్ట్ చేయించుకున్నా ఫ్రీ. ఏది ప్రభుత్వ మన హాస్పిటల్కి వెళ్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రులు. సో అక్కడికి మనం ఏం వెళ్ళినా ఫ్రీ. అదే మనం అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కొంతమందికి ఓపీ ఫ్రీ ఇస్తారు, ఏదో రోజుకు ఒక 50 మందికో లేదా 40 మందికో, బ్లడ్ టెస్ట్కి ఛార్జ్, ఎంఆర్ స్కాన్కి ఛార్జ్, ఎక్స్రేకి ఛార్జ్, బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ఛార్జ్, ప్రతి ఒక్క టెస్ట్కి ఛార్జ్ వసూలు చేస్తారు కదా డబ్బులు. ఆ డబ్బులు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? పేదల దగ్గర, మధ్య తరగతి దగ్గర, హాస్పిటల్కి ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. కొంతమంది ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి సర్జరీలు చేయించుకోలేరు. ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేయించుకోగలుగుతారు. అంటే ఈరోజు నష్టపోతుంది ఎవరు? తరతరాలు నష్టపోతున్నాయి. ఇది 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలు తర్వాత ఎక్స్టెండ్ చేయడానికి గ్యారంటీ ఏముంటుంది? 66 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లోకి ఉంటే 66 సంవత్సరాల తర్వాత మనం ఎవరు, మన పిల్లలు ఎవరు, ఏంది, ఉంటారా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఇచ్చేసాం పీపీపీ మంచిది అని అంటే. పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. అంటే ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే పీపీపీ. మరి ఈ పీపీపీ నిజంగా మంచిది అని చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతిని ఎందుకు ఇవ్వట్లా? అమరావతిని ఇచ్చేయండి, వాళ్ళే కడతారు కదా, మీకు రూపాయి ఖర్చు ఉండదు కదా, మరి ఎందుకు ఇవ్వట్లా? అదేవిధంగా మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనం మేజర్గా గమనించాల్సినటువంటి అంశం ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ కాలేజీలు. అవి ఆడ కాలేజీలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కొన్ని సీట్లు మెయింటెనెన్స్ కోసం, అంటే ఆ కాలేజీ నడవాలి, ఆ కాలేజీకి ఇబ్బందులు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో పెట్టారు. అంటే 20 లక్షల ఫీజు, అది కూడా కొంతమందికి. మిగిలిన సీట్లన్నీ ఫ్రీ. వాళ్ళకి నామినల్గా 15,000 రూపాయలు ఉంటాయి కాలేజ్ ఫీజు ఎంబీబీఎస్. సో ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? 20,000 సీట్లని
సీట్ ఇవ్వటం వల్ల 57.5 లక్షలు ఫీజు వసూలు చేస్తారు. అంటే ఎవరు నష్టపోతుంది? మన పిల్లలు, లేదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన పిల్లలు.